హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు మేము గెలుస్తామని చెప్పి ఒక అంచనా వేసుకుంటున్నాయి. అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు టీడీపీ కూటమి కానివ్వండి, ఈ రెండు పార్టీలు కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి సర్వే సంస్థలు ఏవైతే సర్వేలు ఇచ్చాయో వాటిని తమ అనుకూల మీడియాలో వాటికి సంబంధించి డిబేట్లు పెట్టడం, తమ అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో వాటిని బాగా వైరల్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే టీడీపీ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175 అని చెప్పి చెప్తున్నారో 175కి 200 సీట్లు వచ్చాయంట అని చెప్పి వాళ్ళు బాగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి మన గతంలో చూసాం. ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సర్వేలు కూడా మాకే అనుకూలంగా వచ్చాయని చెప్పి ఏదైతే ప్రచారం చేసుకుంటుందో ఆ సర్వేలన్నీ కూడా లోకల్ సర్వే సంస్థలు వాటి క్రెడిబిలిటీ ఎంత అనేటువంటి విషయంగా టీడీపీ పార్టీ క్వశ్చన్ చేస్తూ వచ్చింది. అయితే టీడీపీ పార్టీ మాకు ఈ లోకల్గా వచ్చినటువంటి సర్వే సంస్థలు కాదు, మాకు నేషనల్ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియాలు కానివ్వండి, జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా టీడీపీ కూటమే అధికారంలోకి రాబోతుందని చెప్పి అనేక సర్వేలు చెప్పాయి. అందులో భాగంగానే టైమ్స్ నౌ కూడా టీడీపీ కూటమితే అధికారం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. దాని ప్రకారం అంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం టీడీపీకి 95 నుంచి 100 సీట్లు వస్తాయని చెప్పి, జనసేన పార్టీకి 16 నుంచి 18 సీట్లు వస్తాయని, బీజేపీ పార్టీకి 3 నుంచి 5 సీట్లు వస్తాయని చెప్పి, వైసీపీకి 55 నుంచి 60 సీట్లు వస్తాయని చెప్పి టైమ్స్ నౌ చెప్పిందని చెప్పి ఒక పోస్ట్ని బాగా వైరల్ చేశారు. మరి ఆ పోస్ట్ నిజమా అబద్ధమా అనేటువంటి విషయంలో ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులో లేదా సాక్షి మీడియానో ఇది ఫేక్ అని చెప్పి కనిపెట్టలేదు. హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ఇది ఫేక్ అని నిర్ధారించింది. వాళ్ళు వీళ్ళైతే వైరల్ చేస్తున్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఈ పోస్టు 2021లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు అప్పుడు టైమ్స్ నౌ రిలీజ్ చేసినటువంటి ఒక టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ని అక్కడ ఉత్తరప్రదేశ్ అని ఉంది కదా, ఆ ఉత్తరప్రదేశ్ ప్లేస్లో ఉత్తర తీసేసి ఆంధ్రాని పెట్టి ఇక్కడ పార్టీల పేరు మార్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఫిగర్ వేసుకున్నారనేటువంటిది వాళ్ళు హిందుస్థాన్ పత్రిక ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేస్తుంటుందన్నమాట. నిజమేది అబద్ధమేది అనేటువంటి విషయానికి సంబంధించి వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటారు. అంటే ఈ యొక్క వార్తకి సంబంధించి కాదు, ఫేక్ న్యూస్ అన్నిటి కూడా వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక కథనాన్ని రాస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కూడా ఈ అంశానికి సంబంధించి ఏదైతే పోస్ట్ టీడీపీ పార్టీ వైరల్ చేసిందో దానికి సంబంధించి కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు. ఇది ఫేక్ అని వాళ్ళు నిర్ధారించి హిందుస్థాన్ టైమ్ పత్రికలో ఒక కథనాన్ని రాసింది. ఏదైతే టీడీపీ పార్టీ కూటమి గెలుస్తుందని చెప్పి ఇచ్చినటువంటి సర్వే ఇదంతా ఫేకు. మేము ఏప్రిల్ మాసం వరకే మేము సర్వే అక్కడైతే నిర్వహించాము. పూర్తి వివరాలన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగా జూన్ 1 తారీఖున రిలీజ్ చేస్తాము. ఇంతవరకైతే మేము ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ మేము రిలీజ్ చేయలేదని చెప్పి ఆ హిందుస్థాన్ పత్రికలో వచ్చినటువంటి కథనం. ఇదే కాకుండా గతంలో కూడా టీడీపీ పార్టీ ఏదైతే రిపబ్లిక్ టీవీ సి ఓటర్కి సంబంధించి కూడా మేమే గెలవబోతున్నామని చెప్పి వాళ్ళ సర్వేలో తేలిందని చెప్పి కూడా గతంలో ఇచ్చారు. అప్పుడు కూడా ఇదే రకంగా, అది కూడా నేషనల్ మీడియానే, అప్పుడు కూడా ఇదే రకంగా అది తప్పు ఫేక్ న్యూస్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇది. మరి దానికి సంబంధించి వాళ్ళ అనుకూల మీడియాలో ఈ సర్వేకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిబేట్లు కూడా పెట్టినటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈవీఎంలలో ఆ పార్టీల యొక్క భవిష్యత్ అనేది ప్రజలు డిసైడ్ చేసి పెట్టారు. సో ఇప్పుడు ఈ రకంగా ప్రచారం చేసుకోవడం వల్ల ఏమి ఉపయోగం అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఎన్ని సర్వే సంస్థలు ఎన్నిసార్లు సర్వే చేసినా కూడా ఒక్కొక్కసారి ప్రజల యొక్క మూడును పట్టుకోలేరనమాట. సో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అదే రకంగా ఉందనేటువంటిది చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుంది? జూన్ 4న అయితే తేలేటువంటి అవకాశం ఉంది.